వెల్కమ్ టు పిడి టీవీ. వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ పార్టీ చెందినటువంటి కేంద్ర కార్యాలయాన్ని మార్చాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నెల 10 తర్వాత కేంద్ర కార్యాలయం మార్పు అనేది ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజున తన యొక్క క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వైసీపీ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలను అయితే పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలతో చర్చించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మారిస్తే బాగుంటుందంటూ వైసీపీ పార్టీ చెందినటువంటి కీలక నేతలు సూచించడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అందుకు అంగీకరించినట్లుగా తెలుస్తూ ఉంది. తాడేపల్లిలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయాన్ని మార్చి తన యొక్క నివాసంగా ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి క్యాంపు కార్యాలయంలోనే పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక జూన్ నెల 10వ తారీఖు నుంచి కూడా ఆ క్యాంపు కార్యాలయం తన నివాసంలోనే పార్టీ కార్యక్రమాలు అయితే నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక వైసీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది ముఖ్య నేతలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓటమి గల కారణాల్లో ఈ యొక్క ముఖ్య కారణంగా అయితే చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ 5 సంవత్సరాల పాటు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర కార్యాలయానికి రాలేదు. అందుకనే పార్టీకి చెందినటువంటి నాయకుల్లో, కార్యకర్తల్లో కొంత నిరాశ ఉంది, కొంత వ్యతిరేకత కనిపించిందంటూ కూడా వైసీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది కీలక నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావడం, కేంద్ర కార్యాలయాన్ని మార్చాలి అనేటువంటి ముందుగా ఒక నిర్ణయాన్ని చెప్పడంతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకు అంగీకరించి తన నివాస కార్యాలయాన్ని పార్టీ కార్యాలయంగా జూన్ 10వ తారీఖు తర్వాత కార్యకలాపాలు ప్రారంభించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఇంకా వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం నుంచే కార్యకలాపాలు జరగబోతున్నట్లుగా తెలుస్తుంది.